సో దేవుని వాక్యానికి మనం సిద్ధపడుదాం. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయమును దేవుడు మనకు దయచేయునుగాక. ఈ లోకంలోని అత్యున్నతమైన విషయం ఏమిటి? దేవుని వాక్యాన్ని వినగలిగిన ఒక భాగ్యమును మనం కలిగి ఉండడం. యేసయ్య చెప్పారు, ఈ మాటలు వినుచున్న మీ చెవులు ధన్యములైనవి అని చెప్పారు. దేవుని యొక్క ఉన్నతమైన వాక్యాన్ని మనం వినబోతున్నాము. బైబిల్ అంటుంది, రండి మనము దేవుని మందిరానికి వెళ్ళుదాము, అక్కడ దేవుడు తన మార్గములను మనకు తెలియజేయును, మనము వాటిలో నడుచుకుందుము. సో ఆ ఉద్దేశంతోనే మనము చర్చికి వస్తూ ఉన్నాము. ఆదివారం ఉదయమే ఇలా ప్రార్థన చేసి వస్తాను. తండ్రి, ఈరోజు నా ద్వారా నువ్వు విత్తబోయే వాక్యం అనే విత్తనము ఒక్కటి కూడా వేస్ట్ అవ్వకుండానట్లు, పక్షులు వచ్చి ఎత్తుకొని పోకుండానట్లు, ముళ్ళ పొదల్లో దాన్ని అణిచివేయకుండానట్లు, సూర్యుడు దాన్ని కాల్చివేయకుండానట్లు, విత్తబడిన ప్రతి హృదయంలోనూ అవి 100% ఫలించినట్లు ప్రతి హృదయం అనే నేలను నీ పరిశుద్ధాత్మతో తడుపుము అని ప్రార్థన చేసి వస్తాను. ఎందుకంటే వాక్యము చాలా ముఖ్యము మన జీవితానికి. ఓకే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేదానికి ఉద్దేశించిన దివ్య వర్తమానము మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుండి 31 వరకు గల వాక్య భాగము. దానినే మనం ఇప్పుడు అందరం కూడా మన ఉదయ్ చదువుగా మనందరం విన్నాము. ఇక్కడ ఒక సంఘటన ఉంది. యేసుక్రీస్తు మార్గమున పరిచర్య మార్గములో ఆయన పరిచర్య చేస్తూ పోతూ ఉన్నప్పుడు ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా అనగా మంచి వాడైన బోధకుడా, బోధకుడా నువ్వు మంచివాడు కాబట్టి నాకు ఒక విషయాన్ని తెలియజేయము. ఏమిటది? నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలెను? ఇదే సంఘటన మత్తయి సువార్త 19వ అధ్యాయంలోను, లూకా సువార్త 18వ అధ్యాయంలోనూ ఉంది. సో ఈ 3 సువార్తలోని ఈ సంఘటనను మనము ఒకటిగా చేర్చి చదివితే, ధ్యానిస్తే అప్పుడు మనకు సంపూర్ణమైన సత్యము లభిస్తుంది, దొరుకుతుంది. ఒకడు ఎవరంటే, అతడు ఒక ధనవంతుడు, గొప్ప ధనవంతుడు. అతడు ఒక యవ్వనస్తుడు. మూడవది, అతను సమాజ మందిరం యొక్క అధికారి. ఆయన దగ్గర వచ్చిన వాడు సాధారణమైన మామూలు వ్యక్తి కాదు. సమాజంలో ఉన్నతమైన వర్గానికి చెందిన ఒక వ్యక్తి అతను. యవ్వనస్తుడు, అదే సమయంలో గొప్ప ధనవంతుడు, అదేవిధంగా ఆయన సమాజ మందిరపు అధికారిగా కూడా ఉన్నాడు. ఒక అధికారి, ఒక ఆఫీసర్. అతను వచ్చి యేసయ్య దగ్గర అడుగుతున్నాడు, బోధకుడా నువ్వు మంచివాడు, నిత్య జీవం పొందుకోవాలంటే నేను ఏం చెయ్యాలి అని అడిగాడు. నిత్య జీవం అంటే గాడ్లీ లైఫ్, దైవిక జీవితం అని అర్థం. ఏమిటది? నిత్య జీవం అంటే దైవిక జీవితం, దేవుని యొక్క జీవితం అది. సో ఆ నిత్య జీవితం నేను పొందుకోవాలంటే ఏమి చేయాలి అని అడిగాడు. అప్పుడు యేసు, నన్ను మంచివాడని చెప్తున్నావే, ఎలా చెప్తున్నావు దానిని? ఎందుకంటే యూదులు ఎవరు కూడా, అది ముఖ్యంగా ఈ ఉన్నత స్థాయికి చెందిన వారు, శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, యాజకులు కానీ ఏ మనిషిని కూడా మంచివాడు అని చెప్పరు. మంచివాడు అనే ఆ మాటను వారు దేవునికి మాత్రమే ఉపయోగిస్తారు. దేవుడు మాత్రమే మంచివాడు, మనుషులు ఎవరు కూడా మంచివారు కాదన్నది వారి యొక్క వాదం. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తుని చూసి మంచివాడు అని అంటున్నాడు. దానికి యేసు అడుగుతున్నాడు, నువ్వు నన్ను మంచివాడు అని అంటున్నావంటే నన్ను దేవునిగా నువ్వు అంగీకరిస్తున్నట్టే కదా. అయ్యా, మీరు అనుకుంటున్నారు దేవుడు మాత్రమే మంచివాడు అని చెప్పి. సో నువ్వు నన్ను మంచివాడు అంటున్నావంటే అర్థం ఏమిటి? నువ్వు నన్ను దేవుడిగా అంగీకరిస్తున్నావు అన్నమాట. ఓకే, నరహత్య చెయ్యొద్దు,
వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసం చెయ్యవద్దు, నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని 10 ఆజ్ఞలు ఉంది ధర్మశాస్త్రంలో. ఆ 10 ఆజ్ఞల్లో 6 ఆజ్ఞలు యేసు ప్రభు కోట్ చేస్తూ, ఈ ఆజ్ఞలు నీకు తెలుసు కదయ్యా, వీటిని నువ్వు ఫాలో అయితే నీకు నిత్య జీవం దొరుకుతుంది అని అంటాడు. దానికి ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ నేను అనుసరిస్తానే ఉన్నాను. ఇప్పుడు కాదు, చిన్ననాట నుండి నాకు దేవుని మీద జ్ఞానం వచ్చిన ఆ రోజు నుండి నేనేం చేస్తున్నాను, వీటన్నిటినీ 10 ఆజ్ఞలను తోచా తప్పకుండా నేను ఫాలో అవుతున్నాను, పాటిస్తూ ఉన్నాను అని చెప్తూ, ఇంకా నాలో కొదువ ఏముంది అని అడుగుతాడు. ఇంకా నాలో కొదువ ఏముంది, లోపం ఏముంది అని అడుగుతాడు. అందుకు యేసుక్రీస్తు వాక్యం అంటుంది, యేసు అతన్ని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉంది. యవ్వన అధికారి, నీకు ఒక్కటి కొదువుగా ఉంది. నువ్వు పరిపూర్ణుడు అవ్వాలని కోరుకుంటే నీవు వెళ్ళి నీకున్న ఆస్తులన్నిటినీ అమ్మేసి పేదలకు ఇచ్చేసి, నీ ఆస్తులు అమ్మి పేదవాళ్ళకి ఇచ్చేసి, నీకు పరలోకములో ఎక్కువ ధనము కలుగుతుంది. ఆ తర్వాత నన్ను వెంబడించు, వచ్చి నన్ను వెంబడించు. ఇదే నిత్య జీవానికి మార్గము. నేనే నీకు నిత్య జీవం ఇచ్చేవాడిని నేనే. కాబట్టి వాటిని వదిలేసి నీకు ఈ లోక ఆస్తుల మీద ఎక్కువ ప్రేమ ఉంది, ధనం మీద దేవుని కంటే కూడా ఎక్కువ ప్రేమ ఉంది. కాబట్టి ఆ ధనం మీద ఉన్న ఆ ఆశను వదిలిపెట్టి వచ్చి నన్ను వెంబడించుము అని అన్నాడు. ఎంతో గొప్ప ఆఫర్ అది. యేసు ప్రభువును వెంబడించడం అనేది అత్యున్నతమైన ఒక భాగ్యము. కానీ ఆ తర్వాత జరిగిన విషయం చూడండి. 22వ వాక్యం అంటుంది, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. దుఃఖపడుచు వెళ్ళిపోయినాడు అంటే ఏమర్థము? యేసయ్య చెప్పిన షరతులు పాటించడానికి అతనికి ఇష్టము లేదు. నిత్య జీవం కావాలని వచ్చినాడు, కానీ నిత్య జీవం కంటే కూడా అతని దేని మీద ఎక్కువ మక్కువ ఉంది? ఆస్తుల మీద, ధనం మీద అతనికి ఎక్కువ ప్రేమ ఉంది. వాస్తవానికి అతడు నేను అన్నిటినీ ఫాలో అవుతున్నాడు అని చెప్పాడు, కానీ ఒక్క ప్రాముఖ్యమైన విషయంలో అతడు తప్పిపోతున్నాడు. యేసుక్రీస్తు ధర్మశాస్త్రంలో లేక 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను ఆయన ప్రస్తావించలేదు. ఏమిటది? ఆశించవద్దు అనే ఆజ్ఞను యేసుక్రీస్తు అతనికి చెప్పలేదు. మిగతా అన్ని చెప్పాడు. దొంగతనం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, తల్లిని సన్మానించుము, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము, మోసం చేయొద్దు, ఇవన్నీ చెప్పి 10 ఆజ్ఞల్లో కావాలనే ఒక్కదాన్ని యేసు ప్రభు అతనికి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే అతడు తన హృదయాన్ని పరీక్షించుకోవాలి. ఇప్పుడు చెప్పాడు, అయ్యా ఆశించవద్దని ఒక ఆజ్ఞ ఉంది, కానీ నువ్వు డబ్బును ఎక్కువగా ఆశిస్తున్నావు, ధనం మీద నీకు ఎక్కువ మోహం ఉంది, ఆస్తిని ఎక్కువగా అంటే దేవుని కంటే కూడా ఎక్కువ స్థానంలో ఆస్తిని పెడుతున్నావు. కాబట్టి నిజంగా నీకు నిత్య జీవం కావాలని కోరిక ఉంటే, నీకు రక్షణ కావాలని కోరిక ఉంటే, నువ్వు పరిపూర్ణుడు అవ్వాలని కోరిక ఉంటే, ఇంకా నాలో పొదువు ఏముందని అడిగావు కదా. మరి అలాంటప్పుడు నువ్వు పరిపూర్ణుడు కావాలనుకుంటే నువ్వు వచ్చి ఆస్తులన్నిటినీ అమ్మి బీదలకి ఇచ్చేసి నన్ను వెంబడించని చెప్తే, ఆ యవ్వన అధికారి, ఆ ధనవంతుడు ఆ మాటకు వ్యసన పడుచు దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. వాక్యం అంటుంది, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక దాన్ని వదులుకోవడానికి ఇష్టం లేక యేసయ్యను వదిలేసి వెళ్ళిపోయాడు. యేసయ్య దగ్గరకు వచ్చిన వారిలో దుఃఖముతో తిరిగి వెళ్ళిన వాడు బహుశా ఇతడు ఒకడే ఉండునేమో, ఇతడు ఒకడు మాత్రమేమో. వెలుగు దగ్గరకు వచ్చి చీకటిలోనికి వెళ్ళిపోయినాడు, సంతోషం దగ్గరకు వచ్చి దుఃఖంలోనికి వెళ్ళిపోయినాడు. యేసును వదులుకోవడానికి దుఃఖపడిన ఆ వ్యక్తి ఆస్తిని వదులుకోవడానికి సంతోషపడి ఉండుంటే జక్కయ్య వలె అతని జీవితము
మారిపోయి ఉండను. యేసు క్రీస్తు యొక్క శిష్యుడిగా చరిత్రలో ప్రసిద్ధి చెంది ఉంటాడు, నిలిచిపోయి ఉంటాడు. కానీ అతడు యేసు క్రీస్తు కంటే, యేసును వెంబడించడం కంటే, యేసు యొక్క వాక్యము కంటే, యేసు ఇచ్చే రక్షణ కంటే అతడు ఈ లోకమును, లోక ఆస్తులను ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి దుఃఖపడుతూ వేదనతో తిరిగి వెళ్ళిపోయాడు. కానీ అతడు సరిగ్గా వచ్చాడు. అతని యొక్క కార్యాలు మనం చూస్తే చూడండి, అతడు సరైన విధానంలో వచ్చాడు. ఎలా వచ్చాడు? పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని అని అంటుంది. సరైన విధానంలో వచ్చాడు. యేసయ్య దగ్గరకు పరిగెత్తుకుని వచ్చాడు అంటే ఏమిటి? ఆసక్తితో వచ్చాడు. నిత్య జీవం మనకు కావాలి, రక్షణ కావాలనే ఆసక్తితో వచ్చాడు. మోకాళ్ళుని అంత పబ్లిక్లో, ఆ జనం మధ్యలో యేసయ్య దగ్గర, యేసయ్య పాదాల దగ్గర మోకాళ్ళుని సాగిల పడుతున్నాడు. అంటే యేసయ్యను గౌరవిస్తున్నాడు, యేసయ్యను స్తుతిస్తున్నాడు. మంచి బోధకుడా, మంచివాడా అని యేసు ప్రభువును దేవుని లాగా భావించి స్తుతిస్తున్నాడు. ఆ తర్వాత అతడు సరైన ఉద్దేశంతో వచ్చాడు. ఏం ఉద్దేశం అది? నిత్య జీవం కావాలి నాకు. అతడు వేరే విషయాల కోసం రాలేదు. ఒక ఆరోగ్యం కోసమో, అద్భుతం కోసమో, ఆశ్చర్య కార్యాల కోసమో, లేక స్వస్థత కోసమో రాలేదు. యేసు దగ్గరకు అతడు నిత్య జీవం పొందుకోవాలి. దాన్ని ఇంకో మాటలో చెప్పాలంటే రక్షణ కావాలి నాకు. దానికోసం వచ్చాడు. మంచి ఉద్దేశంతో వచ్చాడు. సరైన చోటుకే వచ్చాడు అతడు. ఆమేన్. అతడు సరైన చోటుకే వచ్చాడు. నిత్య జీవం ఇచ్చేది ఎవరు? యేసుక్రీస్తు మాత్రమే. సో సరైన చోటుకే అతడు వచ్చాడు. సరైన సమయంలో వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు అతడు? యవ్వన కాలంలోనే వచ్చాడు. అన్నీ అనుభవించి అంతా పోయిన తర్వాత రాలేదు. యవ్వన కాలంలోనే అతడు యేసు దగ్గరకు వచ్చాడు. సో సరైన విధానంలో వచ్చాడు, సరైన ఉద్దేశంతో వచ్చాడు, సరైన చోటుకే వచ్చాడు, సరైన సమయానికే వచ్చాడు. ఇన్నిటినీ బాగా చేసిన వ్యక్తి, వీటన్నిటినీ సరిగ్గా చేసిన వ్యక్తి సరైన నిర్ణయము తీసుకోలేకపోయాడు. ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు, అన్నీ బాగా చేశాడు, అన్నీ సరిగ్గా చేశాడు, అన్ని విషయంలో పర్ఫెక్ట్గా ఉన్నాడు. ముఖ్యమైన విషయంలో నిత్య జీవము, రక్షణ విషయంలో బోల్తా పడ్డాడు. అతడు, ఈ వ్యక్తి మహాపాపం చేశాడు. మామూలు పాపం కాదు చేసింది, అతడు మహాపాపం చేశాడు. ఈరోజు మనం వినుచున్న సత్యానికి ఒక పేరు పెట్టాలంటే, ప్రసంగానికి, మంచోడు చేసిన మహాపాపం. ఏం పేరు? మంచోడు చేసిన మహాపాపం. వీడు మంచోడే, ఊరికి మంచోడు, సంఘానికి మంచోడు, అన్నిట్లో మంచోడే. యేసు ప్రభు కూడా అతన్ని నువ్వు చేయలేదని చెప్పలేదు. యేసు కూడా అతని యొక్క నిజస్థితిని ఒప్పుకున్నాడు, అతన్ని ప్రేమించాడు. వాక్యం అంటుంది ప్రేమించాడు. ప్రేమించి అతనికి ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఈ వ్యక్తి ఇప్పుడు మహాపాపం చేశాడు. ఏంటయ్యా ఆయన చేసిన పాపం? మామూలు పాపం కాదు, మహాపాపం. ఏంటి ఆయన చేసిన మహాపాపం? యేసును వద్దనుకున్నాడు. యేసు నాకు వద్దు, రక్షణ నాకు వద్దు, నిత్య జీవము వద్దు. ఇదే ఒక మనిషి చేసే మహాపాపము. మహాపాపం అంటే అర్థం ఏమిటంటే క్షమించరాని పాపము, క్షమాపణే లేని పాపము. దేవుడు సైతం క్షమించలేని ఒక పాపం ఉంది ఈ లోకంలో. ఇక ఏ పాపానైనా ఆయన క్షమించేస్తాడు. ఆయన క్షమించని ఒకే ఒక పాపం ఏమిటది? నాకు యేసు వద్దు, రక్షణ వద్దు, సువార్త వద్దు, బాప్తిసం వద్దు. ఇదేంటిది? మహాపాపం. ఇది చిన్న పాపం కాదు. ఏంటిది? మహా పెద్ద పాపం. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 31. నేను మీతో చెప్పున్నదేమనగా, బ్రదర్, సిస్టర్, సంగమా, బాగా గమనించండి. ఇది అత్యంత గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయము. అనేక మంది క్రైస్తవులు ఇక్కడనే తప్పిపోతూ ఉన్నారు. ఇంతవరకు మీరు తెలియక తప్పిపోయి ఉండవచ్చును. అందుకే దేవుడు ఈరోజు మీకు విశదపరుస్తూ ఉన్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు.
నేను మీతో చెప్పేది ఏమిటంటే, మనుషులు చేయు ప్రతి పాపమును, గమనించండమ్మా, అయ్యా గమనించండి, మనుషులు చేసే ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును. కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణ లేదు. ఆత్మ విషయమైన దూషణకు. దాన్ని ఇంకా కూడా క్లారిటీ ఇస్తున్నాడు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ గలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణే లేదంటున్నాడు. అదేం పాపమయ్యా? క్షమాపణే లేని పాపము అదేం పాపము? ఏంటి? యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఆయన అంటున్నాడు, మనుష్య కుమారునికి విరోధంగా అంటే నాకు విరోధముగా మీరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని పాపాలు చేసినా క్షమించబడుతుంది, వాటి క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే మాత్రము పాప క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మ విరోధంగా పని చేయడం, పాపం చేయడం ఏమిటది? యేసు ప్రభువును ఎంతో మాట్లాడారు, అపహసించారు, దూషించారు, తిట్టారు, హింసించారు. కానీ యేసయ్య శిలువ మీద ఉన్నప్పుడు తండ్రి తెలియజేస్తున్నారు, క్షమించమని చెప్పాడు. ఆయనకు విరోధంగా పాపం చేస్తే అది క్షమించబడుతుందంట. కానీ పరిశుద్ధాత్మ విరోధంగా పాపము చేస్తే మాత్రం క్షమించబడదంట. పరిశుద్ధాత్మ విరోధంగా ఒక మనిషి ఎలా పాపం చేయగలడు అని అంటే, యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు దినాన దిగి వచ్చాడు. అందరికి తెలుసు కదా, దిగి వచ్చాడు. ఆయన వచ్చి అపోస్తలులను తన యొక్క బలముతో నింపి, శక్తితో నింపి వారి ద్వారా రక్షణ సువార్తను ప్రకటించాడు. ఆమేన్. రక్షణ సువార్తను ప్రకటించాడు. ఏమిటా రక్షణ సువార్త? ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మి బాప్తిసం పొందుకుంటే రక్షణ కలుగుతుంది అనేది పరిశుద్ధాత్మ తన యొక్క అపోస్తలుల ద్వారా ప్రకటించిన సువార్త. ఎవరైనా ఆ సువార్తను అంగీకరించకపోతే, ఆ రక్షణను వద్దనుకుంటే వారు పరిశుద్ధాత్మ కార్యములకు విరోధంగా పాపం చేస్తున్నారు. అలాంటి పాపానికి క్షమాపణే. సింపుల్గా చెప్పాలంటే, నాకు రక్షణ వద్దండి, నాకు రక్షణ వద్దు, ఈ పాపానికి క్షమాపణే లేదు. మిగతా ఏ పాపమైనా, ఎంత దుర్మార్గము, ఎంత నీచ జీవితమైనా ఆయన క్షమించేస్తాడు. కానీ దేవుడు క్షమించలేని ఒకే ఒక పాపం ఏమిటంటే, యేసు నాకు వద్దు, రక్షణ నాకు వద్దు అని చెప్పడమే. దాన్నే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యం నుండి చదివితే, తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాన్ని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతి పాపమే, అయితే మరణకరము కాని పాపము కలదు. 2 పాపాల గురించి ఇక్కడ వాక్యం చెబుతుంది. ఒకటి మరణకరము కాని పాపము, ఇంకొక పాపము మరణకరమైన పాపము. వాక్యం అంటుంది, మరణకరము కాని పాపాన్ని ఎవరైనా చేస్తే వారి కొరకు ప్రార్థన చేయండి, దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. కానీ మరణకరమైన పాపము చేస్తే అలాంటి వారికి ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదంటాడు. ఏంటయ్యా మరణకరము కాని పాపము, మరణకరమైన పాపము ఏమిటంటే, ఓవరాల్గా మనము ఈ సువార్తను, ఈ పత్రికను పూర్తిగా చదివితే మరణకరమైన పాపం అంటే ఏమిటంటే, యేసుక్రీస్తు నాకు వద్దు, ఆయన దేవుని కుమారుడు కాదు, ఆయన వలన రక్షణ నాకు లేదు, రక్షణ వద్దు అని చెప్పడమే మరణకరమైన పాపము. సింపుల్గా చెప్పాలంటే, నాకు యేసు వద్దు, రక్షణ వద్దు అని చెప్పడమే ఏమిటది? మరణకరమైన పాపము. అట్టి పాపానికి క్షమాపణ లేదు. వారి కొరకు అలాంటి పాపం చేసిన వారి కొరకు మీరు ప్రార్థించవలసిన అవసరం లేదంటాడు. సో అంటే అది ఎంత భయంకరమైన పాపము మనము గ్రహించాలి. అది మహాపాపం, అది మహాపాపం. యేసుక్రీస్తు నాకు వద్దు, రక్షణ నాకు వద్దు, ఈ లోకమే నాకు ముద్దు
అని ఈ లోకం కొరకు యేసుక్రీస్తును వద్దనుకునేవారు. ఈ లోక కార్యాల కొరకు, ఈ లోక ఆశీర్వాదం కొరకు, ఈ లోక సుఖాల కొరకు యేసుక్రీస్తును, ఆయన ఇచ్చే రక్షణను వద్దనుకునేవారు క్షమించలేని పాపము చేస్తున్నారు. ఆ పాపానికి ఎన్నటికీ ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు. ఆజ్ఞాతిక్రమమే పాపం అంటుంది బైబిల్. ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపం. ఏమిటి ఆయన ఆజ్ఞ? యేసుక్రీస్తు యొక్క ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి? చూడండి, మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్ము ఇవ్వుడి. ఇది ఏమిటిది? ఇది ఏమిటిది? ప్రధానమైన ఆజ్ఞ. యేసు చెప్పిన ప్రధానమైన ఆజ్ఞ. బైబిల్ మొత్తం కూడా దీని కొరకే ఉంది. ఈ ఒక్క ఆజ్ఞ కొరకే బైబిల్ మొత్తం కూడా ఆ ఒక్క ఆజ్ఞ కొరకే ఉంది. ఇంకా మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16లో యేసయ్య అంటారు, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అయ్యా బాగా గమనించండి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధింపబడు. నమ్మి బాప్తిసం పొందుకుంటే రక్షణ, బాప్తిసం పొందకపోతే రక్షణ లేదు, శిక్ష మాత్రమే. అంటే ఒక మనిషి రక్షింపబడాలంటే తప్పకుండా యేసును నమ్ముకొని వాళ్ళు ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. అప్పుడే రక్షణ వస్తుంది. ఇంకొక వాక్యం చూడండి, అపోస్తలుల కార్యంలో 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది ఆమేన్ పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఆమేన్ బాప్తిస్మము పొందుడి. చాలు, పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటారు. అంటే మీ పాపము క్షమించబడాలంటే, మీరు రక్షణ పొందుకోవాలంటే మారు మనసు పొంది ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. ఇది ఎవరి ఆజ్ఞ? ద గ్రేట్ కమిషన్ అంటారు దీన్ని. బైబిల్లో యేసు ప్రభు చెప్పిన గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ ఇది. సో ఈ ఆజ్ఞను నెరవేర్చకపోతే అదేమిటది? పాపము. పాపం అది. సోదరుడా, సోదరి, నువ్వు తెలియక చేస్తున్నావు. అది పాపము, మహాభయంకరమైన పాపము. నాకు బాప్తిసం వద్దంటే దాని అర్థం ఏంటి వచ్చిన? రక్షణ వద్దు, నాకు రక్షణ వద్దు. రక్షణ వద్దంటే అర్థం ఏమిటి? నాకు యేసు వద్దు. యేసు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? యేసు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? యేసు ఎందుకు కొరకు సిలువలో మరణించాడు? ఆ రక్షణ కొరకే అయ్యా, అమ్మా, ఆ రక్షణ కొరకే. పాపము నుండి మనల్ని రక్షించడం కోసమే యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆ కల్వరి సిలువలో అత్యంత ఘోరాతి ఘోరమైన మరణాన్ని పొంది మనకు రక్తాన్ని కార్చి మనకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ ఎప్పుడు అప్లై అవుతుంది మనకు? యేసును నమ్ముకొని మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకున్నప్పుడు. సో బాప్తిసం వద్దంటే అర్థం ఏమిటి? నాకు రక్షణ వద్దు. రక్షణ వద్దంటే అర్థం ఏమిటి? నాకు యేసు వద్దు, ఆయన రక్తం వద్దు, ఆయన బలి వద్దు నాకు. ఇదేమిటిది? మహాభయంకరమైన పాపం, క్షమించరాని పాపం ఇది. ఎందుకంటే ద గ్రేట్ కమిషన్, మనము గొప్ప ఆజ్ఞను మనం అతిక్రమిస్తున్నాం. దేవుని యొక్క గొప్ప ఆజ్ఞను మనం అతిక్రమిస్తున్నాం. ఒక మనిషి యేసు దగ్గరకు ఎందుకు రావాలి? చెప్పండి. ఒక మనిషి యేసు దగ్గరకు ఎందుకు రావాలి? దేని కొరకు రావాలి? రక్షణ కొరకే. ఇంకా మాటలో చెప్పాలంటే, ఒక మనిషి దేవుని దగ్గరకు ఎందుకు రావాలి అని అంటే, యేసుక్రీస్తు దేని కొరకు వచ్చాడో దాని కొరకే రావాలి. అంతే కదా? యేసుక్రీస్తు దేని కొరకు వచ్చాడో దాని కొరకే రావాలి నువ్వు ఆయన దగ్గరకు. ఆయన దేని కొరకు వచ్చాడు? నీకు రక్షణ ఇవ్వడానికే వచ్చాడు. నువ్వు దేని కొరకు రావాలి? రక్షణ కొరకే రావాలి. నీ యొక్క గొప్ప అవసరం ఏమిటి? రక్షణ, పాపము నుండి విమోచన. అనేక మంది యేసు ప్రభు దగ్గరకు ఈ ఉద్దేశంతో కాకుండా వేరే ఉద్దేశంతో వస్తూ ఉన్నారు. చాలా మంది అట్నే
ఆ రోజు యేసు ప్రభు ఒక అద్భుతం చేసేసి 5,000 మందికి ఆహారం పెట్టేసి వెళ్ళిపోయినాడు. ఏమో తెల్లారి లోపల జనమంతా ఆయన దగ్గర ఉన్నారు. వారిని చూసి యేసు ఒక మాట అన్నాడు, చూడండి, యోహాను 6:27. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగజేయ అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇస్తాడు. అయ్యా, మీరందరూ క్షయమైన ఆహారం కొరకు వచ్చిన్నారు. అంటే నైట్ డిన్నర్ పెట్టాడు యేసు ప్రభు, తెల్లారి టిఫిన్ పెడతారని వచ్చేసినారు వాళ్ళందరూ. ఆయన అన్నాడు, ఇలాంటి వాటి కొరకు నా దగ్గరకు రాకండి. ఆహారం కొరకు, స్వస్థత కొరకు, ఆరోగ్యం కొరకు, అవసరాలకు ప్రార్థన కొరకు, దేవుని యొక్క అద్భుతాల కొరకు, కష్టాల్లో ఆయన సహాయం కొరకు, దీని కొరకు రాకండి. దేని కొరకు రావాలంట? నిత్య జీవం కొరకు రండి నా దగ్గరకు. దాన్ని ఇచ్చేవాడు నేనే. రక్షణ కొరకు రండి, పరలోకం కొరకు రండి, దాన్ని ఇచ్చేవాడును నేనే. అనేక మంది క్రైస్తవులు యేసయ్య దగ్గరకు ఈ ఉద్దేశంతో రాలేదు. ఈ లోక అవసరాల కొరకే యేసును నమ్ముకున్నారు చాలా మంది. అందులో ప్రధానమైనది ఏమిటంటే, ఒళ్ళు బాగలేకపోతే ఏమైనా దెయ్యాలు పట్టుకుంటే ప్రార్థన చేస్తే బాగైపోతుంది. ఇదే ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం. అదే ఒక మాట చెప్తాను వినండి. 1 కొరింథీయులకు 15:19 ఒక మాట ఉంది. అయ్యా, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల అయ్యో మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. యేసయ్య దగ్గరకు వచ్చి రక్షణ ఉద్దేశంతో కాకుండా, పాపం నుండి విడుదల పొందాలనే విషయంతో కాకుండా, ఈ లోక అవసరాల కొరకు మాత్రమే యేసయ్యని నమ్ముకొని వస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యులు మీరు శాపగ్రస్తులు మీరు. వీళ్ళారా, ఆ యవ్వన ధనవంతుడు రక్షణ యొక్క విలువను గుర్తించలేదు, నిత్య జీవం యొక్క విలువను గుర్తించలేదు. అందువల్లే అతడికి యేసు కన్నా, రక్షణ కన్నా, నిత్య జీవము కన్నా, యేసయ్య మాట కన్నా ఈ లోక సుఖాలు, సౌకర్యాలు, ఆస్తులు, పాస్తులు, బంధువులే అతనికి ముఖ్యమైపోయినారు. కారణం ఏమిటి? రక్షణ యొక్క విలువను అతడు గుర్తించలేదు. ఆమేన్. రక్షణ గురించి ఒకే మాటలో చెప్పాలంటే, ఒక మనిషికి పాపము నుండి విమోచన, రక్షణ ఎంత అవసరమని ఒకే మాటలో చెప్పాలంటే, దాని కొరకేనయ్యా యేసు ప్రభు సిలువలో మరణించింది. అయ్యా, అమ్మా, దాని కొరకే యేసు ప్రభు సిలువలో మరణించింది. ఆ రక్షణ ఇవ్వడం కొరకే ఆయన సిలువలో మరణించాడమ్మా. ఒక దేవుడు మనిషిగా వచ్చి సిలువలో ఒక పాపిలాగా అత్యంత ఘోరమైన మరణం పొంది రక్తము కార్చాడంటే రక్షణ ఎంత విలువైనదో గ్రహించు. ఈ లోకం అంతటి కంటే కూడా రక్షణ చాలా ముఖ్యం. రక్షణ అంత విలువైన, అన్నిటికంటే శ్రేష్టమైనది, విలువైనది రక్షణ, పాపము నుండి విమోచన. పరలోకంలో ఒక దృశ్యాన్ని గురించి మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. ఏమిటది? అక్కడ ఒక పెద్ద జన సమూహము పరలోకములో దీవారాత్రములు దేవుని స్తుతిస్తున్నారంట. ఏమని? తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన గొర్రెపిల్ల అయిన యేసు క్రీస్తుకి మా రక్షణ కొరకై స్తోత్రము అని ఎలుగెత్తి గొప్ప శబ్దంతో స్తుతిస్తున్నారట. పరలోకములో దేని కొరకు దేవుని స్తుతిస్తున్నారు? రక్షణ కొరకు. రక్షణ కొరకు. రక్షణ అంత ముఖ్యము, రక్షణ అంత విలువైనది. దాని కొరకే యేసు ప్రభు వచ్చి సిలువలో మరణించాడు. మరి ఆ రక్షణ వద్దంటే ఏమర్థము? ఆ రక్షణ వద్దంటే ఏమర్థము? ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఈ మహాపాపాన్ని చేసుకుంటూ ఉన్నారు. ఈ మహాపాపాన్ని చేస్తున్నారు. ఈ యవ్వన అధికారి వల్ల వాళ్ళు అన్ని బాగా చేస్తున్నారు. కానీ చేయవలసిన అతి ముఖ్యమైన విషయంలో తప్పిపోతున్నారు. ఏమి లాభం? యాకోబు పత్రికలో రాయబడి ఉంది, ధర్మశాస్త్రములో దేవుడిచ్చిన ఆజ్ఞలలో నువ్వు ఒకటిని చెయ్యిపోయినా కూడా నువ్వు పాపమే చేస్తున్నావు. నువ్వు అన్నిటిలో తప్పిపోయినావు, అంతే కదా. అదే ఇప్పుడు
పిల్లలు చదువుతూ ఉన్నారు. వారికి తెలుగు, మ్యాథ్స్, సైన్సు, సోషల్, ఇంగ్లీష్ అంటూ సబ్జెక్టు ఉంది. 10th ఎగ్జామ్లో వారు అన్నింటిలో పాస్ అయినారు. లెక్కల్లో మాత్రమే ఫెయిల్ అయినారు. తెలుగు పాస్, ఇంగ్లీష్ పాస్, ఆ తర్వాత సైన్స్ పాస్, సోషల్ అన్నిట్లో మంచి మార్కులు. మ్యాథ్స్లో పోయింది. వాళ్ళకి ఏం సర్టిఫికేట్ ఇస్తారు? పాస్ అని ఇస్తారా? ఫెయిల్ అని ఇస్తారు. ఫెయిల్ అంతే. నువ్వు దేవుని కొరకు ఇన్ని కార్యాలు చేసి ఏమీ లాభం అయ్యా? అసలైన విషయంలో ఫెయిల్ అయిపోయినావే, ముఖ్యమైన విషయంలో ఫెయిల్ అయిపోయినావే. అయ్యా నేను దొంగతనం చేయడం లేదు, వ్యభిచారం చేయడం లేదు, నేను తల్లిదండ్రులుగా గౌరవిస్తున్నాను, నేను అందరినీ ప్రేమిస్తున్నాను అన్నీ చెప్తున్నావు. నిత్య జీవం పొందుకోవయ్యా, రక్షణ పొందుకోవయ్యా, బాప్తిసం తీసుకోవాలంటే నాకు వద్దండి. అది మాత్రం వద్దంటే ఇంక దేనికి? ఈ బైబిల్ అంతా ఉండేది దేనికండి? ఈ బైబిల్ మొత్తం ఉండేది దేనికి? దానికే, ఆ రక్షణ కొరకే. ఆ రక్షణను వద్దన్నప్పుడు నీ చేతిలో బైబిల్ దేనికి? నీ ఇంట్లో బైబిల్ దేనికి? ఈ బైబిల్ మొత్తమే ఒక ఆజ్ఞ కొరకే బ్రదర్, సిస్టర్. ఈ బైబిల్ మొత్తమే ఒక్క ఆజ్ఞ కొరకే. దేని కొరకు? క్రీస్తును నమ్మి బాప్తిసం పొందుకోవాలి, దాని కొరకే. నువ్వు దాన్నే వద్దన్నప్పుడు ఇంక బైబిల్ దేనికి నీ చేతిలో? సమాధానం చెప్పండి, న్యాయం చెప్పండి. దీన్ని చేతిలో పెట్టుకొని నేను దీని ప్రకారం చేయను అంటే అది దాన్ని అగౌరవపరిచినట్టు కదా, దాన్ని అవమానపరిచినట్టు కదా. చెప్పండి, మీరే చెప్పండి. న్యాయాన్ని మీకే వదిలేస్తున్నాను. దీన్ని చేతిలో పెట్టుకొని అందులో ఉన్న ప్రకారం నేను చేయనంటే అది ఏమర్థము? దాన్ని అవమానపరిచినట్టు, అగౌరవపరిచినట్టు. ఆ వ్యక్తి దేవుని అగౌరవపరిచి దుఃఖంతో వెళ్ళిపోయినాడు. బాధే, అరే యేసుప్రభువుని వదిలి మనం వెళ్ళిపోతున్నాం అనేసి బాధ ఉన్నా కూడా అతనికి అదే ముఖ్యం. బాధపడుతున్నాడు లోపలేమో, అయ్యో యేసుప్రభును అని చెప్పిన మాట ప్రకారం మనం చేయలేకపోతున్నామని బాధపడి పాపమే చేశాడు. ఆ బాధ అతన్ని మారు మనసు నడిపించలేదు. ఆ బాధ అతన్ని లోకంలోనే కలిపేసి ఈ లోక ఆస్తుల కొరకు, ధనం కొరకు ఆ రోజు యేసుక్రీస్తుని వద్దనుకుని వెళ్ళిపోయినాడు. రక్షణ వద్దనుకుని వెళ్ళిపోయినాడు. ఆయన శిష్యుడిగా ఉండడంలో ఉన్న గొప్ప ధన్యతను, భాగ్యం వదులుకొని వెళ్ళిపోయినాడు. కానీ ఇది జరిగిన కొద్ది రోజులకే, కొద్ది సంవత్సరాలకే అతడు ఉన్న జెరూసలేం పట్టణం మొత్తాన్ని ధ్వంసం చేసేసారు. అతని ఆస్తులంతా జప్తు చేసేసి అనేక మందిని బానిసలుగాను, అనేక మందిని చంపేసి రోమా సామ్రాజ్యము జెరూసలేమును సర్వనాశనం చేసి, దేని కొరకైతే యేసుని వద్దనుకున్నాడో చివరికి అది అతనికి దక్కలేదు. అది పోయే, ఇది పోయే, ఇది పోయింది. వీళ్ళారా, దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు. ఈ యవ్వన అధికారి అన్నిటినీ బాగా చేసి ప్రధానమైన విషయంలో, ముఖ్యమైన విషయంలో ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ ఇంకా ఇన్ని చేసి ఇంకా లాభం లేదు, ఇన్ని చేసి ఇంకా లాభం లేదు. దేవుని కొరకు మనం ఇన్ని చేసి లాభం లేదు. ఎందుకంటే ఆయన చెప్పింది ఇదే ప్రధానంగా, దీన్ని చెయ్యి ఫస్ట్. ఎందుకంటే నేను వచ్చింది సిలువలో రక్తం కాచింది దీనికోసమే, రక్షణ కోసమే. ఆ రక్షణ వద్దన్న తర్వాత నువ్వు నాకు ఇంకేం చేసి ఏమి లాభము లేదు. క్రైస్తవులారా, సంఘస్థులారా, సోదరులారా, దయచేసి ఇప్పుడైనా మారు మనసు పొందండి. ఆ మహాపాపాన్ని చెయ్యొద్దు, ఆ మహాపాపాన్ని చెయ్యొద్దు. దేవుని వాక్యాన్ని చేయకుండా నీకు ఏది అడ్డుపడుతుందో దాన్ని వదిలే అంతే. పౌలు ఏమన్నారు? ఈ లోకం, నా కుటుంబం, నా సమాజం, నా మతం నాకిచ్చిన గౌరవాలన్నిటినీ, ఆధిక్యతలన్నిటినీ, ఐశ్వర్యం అన్నిటినీ యేసుక్రీస్తు కొరకు కుప్పగా ఎంచుతుంది, ఎత్తి పారేసాను వాటిని. ఎందుకంటే వీటన్నిటికంటే నాకు యేసే ముఖ్యం. అది
క్రైస్తవ జీవితము, అదే రక్షణ జీవితము. దాని కొరకే ఈ బైబిల్ ఉండేది, దాని కొరకే నేను సేవ చేస్తున్నాను. మంచోడు చేసిన మహాపాపం. పాపం వాడు దేవుని ఆజ్ఞ ప్రకారం అన్నిట్లో బాగా జీవించాడు, కానీ అసలైన విషయంలో ఓడిపోయాడు. ఎంత దౌర్భాగ్యం అది కదా, ఎంత దౌర్భాగ్యం అది, ఎంత దురదృష్టం అది, ఎంత శాపం అది. రేపు ఏం చేస్తారు? ఒకవేళ మీరు రేపు నరకానికి వెళ్ళిపోయి ఉంటారు, మీరు నరకానికి వెళ్ళిపోతారు. పక్కనే ఇంకొకడు దుర్మార్గంగా జీవించిన వాడు, పాపంతో జీవించిన వాడు నరకంలో ఉంటాడు. వాడిని చూసి ఏమంటాడు? ఒరే, నువ్వు కూడా ఇక్కడనే వచ్చేసినావా? చాలా భక్తిగా ఉన్నావు కదరా, నువ్వా చర్చికంతా పోతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ చేతిలో పెట్టుకొని తిరుగుతూ ఉన్నావు, నువ్వు కూడా ఇడికి వచ్చేసినావా? మరి ఇంత భక్తిగా ఉండి ఏం లాభమరా నీకు అన్నాడా? అంటారా? అప్పుడు ముఖాన్ని ఎక్కడ పెట్టుకుంటారు? ముఖాన్ని ఇప్పుడే బాగా తిప్పుకో. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు సిస్టర్, బ్రదర్. ఆ మాట గమనించారా? దేవుడు అతన్ని ప్రేమించి, యేసు ప్రభు అతన్ని ప్రేమించి, నాయనా నీలో కొదువు ఉంది నాయన, దాన్ని వదులుకో, నన్ను వెంబడించు అని అన్నాడు. కానీ అతడు వెళ్ళిపోయాడు, యేసుని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు, సమస్తాన్ని కోల్పోయాడు. దేవుని సంగమా, దేవుని పరిపూర్ణంగా నమ్మండి, రక్షణ యొక్క విలువను గ్రహించండి, రక్షణకు అడ్డుపడకండి. ఆమేన్. అది మహాభయంకరమైన పాపం. దేవుడు మిమ్మల్ని ఈ మహాపాపం నుండి కాపాడునుగాక. ప్రియ సోదరుడా, సహోదరి, నిన్ను ప్రేమించి ఇంతసేపు యేసయ్య నీతో మాట్లాడినాడు. ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు? దుఃఖముతో వెళ్ళిపోబోతున్నావా? సంతోషముతో ఆయన మాటకు లోబడబోతున్నావా? నిర్ణయం నీదే. కానీ ఆ నిర్ణయం వెనకాల గొప్ప ఆశీర్వాదం ఉందా, గొప్ప శాపం ఉందా? ఆ యవ్వన అధికారి సరైన విధానంలో వచ్చాడు, పరిగెత్తుకుని వచ్చాడు, మోకరించి ప్రార్థన చేశాడు, ఆయన్ని స్తుతించాడు, ఆయన దగ్గర వాక్యం విన్నాడు, అన్ని సరిగ్గా చేసినాడు. కానీ సరైన నిర్ణయం మాత్రం తీయకపోయాడు. అతడు చేసిన తప్పుడు నిర్ణయము అంతవరకు అతడు చేసిన అన్ని మంచిని కూడా పాడు చేసేసాడు. అతడు తీసుకున్న ఆ చెడ్డ నిర్ణయము, ఆ తప్పుడు నిర్ణయము అంతవరకు అతడు దేవుని కొరకు చేసిన అన్నిటిని కూడా పాడు చేసేసి, ఏమీ లేనిదిగా చేసేసి అతడు నరకపాత్రుడు అయిపోయినాడు. ఆ తర్వాత యేసయ్య చెప్పారు, ఇలాంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అన్నాడు. ఏ సోదరుడా, సోదరి, నువ్వు ఎంతో మంచివాడవు, దేవుని కొరకు నువ్వు ఎన్నో కార్యాలు చేసినావు, నిజంగా చేశావు, మంచి మనసుతో చేశావు. ఇన్ని మంచి చేసి ముఖ్యమైన విషయంలో ఫెయిల్ అయిపోతున్నావే, దేవుని మాటకు లోబడే విషయంలో ఫెయిల్ అయిపోతున్నావే. సోదరుడా, సోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటను అంగీకరించు, నీ జీవితాన్ని పరిపూర్ణంగా ఆయనకు సమర్పించుకో. నిన్ను సిగ్గుపడనివ్వడు, ఆయన నిన్ను విడిచిపెట్టడు.